పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఎప్పుడు విడుదల అవుతుందని అభిమానులు ఆతృతతో ఒకవైపు ఎదురు చూస్తూ ఉంటే, పవన్ లేటెస్ట్ గా తనకు తాను పెట్టుకున్న 100 కోట్ల టార్గెట్ వ్యవహారానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు వెబ్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో పవన్ విషయంలో ఎప్పుడూ చూడని స్పీడ్ సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో కనిపిస్తున్న నేపథ్యంలో పవన్ ఈ విధంగా మారిపోవడానికి ఒక నిర్దిష్టమైన కారణం ఉంది అన్న ప్రచారం ఉంది. ఫిలిం నగర్లో వినబడుతున్న వార్తల ప్రకారం పవన్ దృష్టి ప్రస్తుతం 100 కోట్ల సంపాదనపై ఉంది అని టాక్. తాను మరో 3-4 సినిమాలలో మాత్రమే నటించి తన ఆఖరి సినిమాను 2018 సంక్రాంతికి విడుదల చేసి ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల వైపు రావాలని పవన్ ఒక దృఢ నిశ్చయంతో ఉన్నట్లు టాక్. దీనికి అనుగుణంగా పవన్ తన యాక్షన్ ప్లాన్ ను డిజైన్ చేసుకుని 2018 లోపు వీలైనన్ని సినిమాలు చేసి కనీసం 100 కోట్లు సంపాదన సంపాదించి ఆపై పూర్తిగా సినిమాలకు వీడ్కోలు పలకాలని పవన్ ఆలోచనలు అని అంటున్నారు. జనసేన పార్టీని 2019లో రాబోతున్న ఎన్నికల కోసం తాను సిద్ధం చేయాలి అంటే ఆర్థికంగా తనకు ఎటువంటి సమస్యలు ఉండకూడదు అన్న ఉద్దేశంతో పవన్ ఈ ఆలోచనలో ఉన్నాడు అని అతడి సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం. అయితే పవన్ సినిమాలకు సంబంధించి రాజకీయాలకు సంబంధించి ఇప్పటికే ఎన్నో రకరకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ వార్తలు ఎంతవరకు విశ్వసనీయం అన్న విషయాలను పక్కన పెడితే, పవన్ 2018 తర్వాత సినిమాలలో నటించడు అన్న వార్తలను చూసి అప్పుడే పవన్ అభిమానులు టెన్షన్ పడిపోతున్నారు అని టాక్. ఏది ఏమైనా సర్దార్ గబ్బర్ సింగ్ ఫలితం బట్టి పవన్ తీసుకోబోయే భవిష్యత్తు నిర్ణయాలు ఉంటాయి అన్నది వాస్తవం. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.